कुकटपल्ली हल्के बालानगर के नरसपुर चौराहे पर हिंदुस्तानी फिजाइया के अफसरान और डीसीपी बालानगर की निगरानी में सायरन बजाकर एक मॉक ड्रिल की गई। इस मौके पर बालानगर के डीसीपी सुरेश कुमार ने बताया कि हंगामी हालात में लोगों को किस तरह रद्द-ए-अमल देना चाहिए। उन्होंने कहा कि आप अपनी हिफाजत करें और अपने खानदान को महफूज रखें। उन्होंने कहा कि जब सिक्योरिटी फोर्सेस की तैनाती होती है तो तस्वीर और वीडियोस को लेकर सोशल मीडिया पर पोस्ट ना किया जाए, क्योंकि इनसे मुल्क की सलामती को नुकसान पहुंच सकता है। बालानगर के एसीपी हनुमंतराव, सीआई नरसिम्हा राजू और अमले ने शिरकत की। సో దీంట్లో మనం చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ మీడియా ద్వారా మా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి ఏదైనా పరిస్థితి ఇట్లాంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఇట్లాంటి ఎక్స్‌ప్లోజన్స్ గానీ మీ సమీప ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే తక్షణమే మీరు గనుక ఆరు బయట ఉంటే సురక్షిత ప్రాంతానికి మీ ఇంట్లోకి వెళ్ళండి। ఒకవేళ ఆ ఇంటి మీద కూడా అటాక్ జరుగుతుందని మీరు భావిస్తే సెల్లార్లు లాంటి వాటిలోకి ఇమిడియట్‌గా వెళ్ళిపోండి। ఎప్పుడు ఇది అటాక్ జరుగుతుందని మనకు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే మళ్ళీ ఇట్లాంటి పుకార్లు నమ్మి మీరు గాబరాకులోని మళ్ళీ అనారోగ్య పరిస్థితులు తెచ్చుకోకూడదు। సో దాంతో పాటుగా ఒకవేళ రాత్రి సమయంలో ఇట్లాంటి అటాకులు జరిగితే మీరు ఇమిడియట్‌గా తక్షణమే లైట్లన్నీ బంద్ చేసుకోవాలి। దానివల్ల శత్రువుకి ఏమీ కనపడదు, మీ ఇల్లు అటాక్కి గురి కాదు। దాంతో పాటుగా జనసమ్మర్దం ఉండే ప్రదేశాలు అంటే ఎక్కువగా ప్రజలు ఉండే ప్రదేశాలు, రెస్టారెంట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, సినిమా థియేటర్లు కావచ్చు, ఎక్కువ ట్రాఫిక్ ఉండే ప్రదేశాలు కావచ్చు, ఇలాంటి వాటిని మీరు అవాయిడ్ చేయండి। చేయడం వల్ల మీ ప్రాణాలు మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు। ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా మీ పక్క వాళ్ళు గాయపడితే ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి। ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి, డయల్ 100 కాల్ చేయండి, మేము తక్షణమే స్పందిస్తాము।